మానవత ఏలూరు యూనిట్ నెలవారీ సమీక్ష సమావేశం స్థానిక రామకృష్ణపురంలోని సాహిత్య మందిరిలో జరిగింది. రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ మద్దుల మురళీ ధర్మారావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ అతి తక్కువ సభ్యత్వ రుసుము 600 రూపాయలతో ఎక్కువ సమాజ సేవా కార్యక్రమాలను చేసే సంస్థ మానవత ఒక్కతే అని, సభ్యత్వాలను చెల్లించటం ద్వారా సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావచ్చని అన్నారు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి, 4 BSc విద్యార్థులకు, ఒక ఇంటర్మీడియట్ విద్యార్థికి మానవత జిల్లా విద్యానిధి నుండి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వారికి అందరూ ఒకసారి కొండలకృష్ణ గారిని అలాగే అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఇంక్లూజివ్నెస్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకుని సమాజంలో ఉండేటటువంటి అన్ని రకాల కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలకు అతీతంగా అలాగే అన్ని రకాల సేవా సంస్థలను కూడా మానవతా సంస్థ సపోర్ట్ చేస్తూ నిజంగా సెక్రటరీ రిపోర్ట్ మనం చూసాం. సుమారు 20 సంస్థలకి సుబ్రహ్మణ్యం గారు కానీ, అలాగే సత్యనారాయణ గారు కానీ, నా ద్వారా కానీ ఏలూరు చుట్టుపక్కల 20 సంస్థలకి ఆర్టీసీ గారు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తూ కూడా వారు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మన సేవా సంస్థ వాడికి పోటీ కాదు, మనం అందరం కలిసి మంచి సమాజం కోసం కృషి చేయాలనేటువంటి వ్యవస్థాపకంగా ఆలోచనతో అన్ని సంస్థలు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఏలూరులో మంచి అందరినీ పరిపేరేటటువంటి గొప్ప సంస్థగా మానవతని రూపొందించేవాడిని ఉన్నటువంటి సభ్యులు కానీ, దాతలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సపోర్ట్ అనే కార్యక్రమాలని మనం చేయగలుగుతున్నాం. అందుకు ప్రత్యేక అభినందనలు మీరు ముగ్గురికి. అదేవిధంగా ఇచ్చిన దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎట్లా చేయాలనేది మన కడియాల కృష్ణారావు గారు మాకు అన్ని ఆదేశాలు ఇస్తారండి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ చెప్పింది తూచా తప్పకుండా పాటించే మా మహిళా మండలి అందరూ ఉన్నారండి. వారందరికీ పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అదే దగ్గరగా ఉండటం వల్ల మన దుర్గ గారు కానీ, మోదీ కానీ, అలాగే పద్మజావాణి, కస్తూరి గారు, కోహిమ, మన సచివాణి అమ్మగారు, వాళ్ళందరూ దగ్గర ఉండడం వల్ల గబగబా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంది. దూరం వాళ్ళకి తెలియపరచడానికి టైం లేక వాళ్ళు పరిస్థితుల వల్ల పాల్గొనలేకపోవడం జరుగుతుంది. ఆ విధంగా పర్యావరణ రక్షణ కోసం కూడా సుబ్బమ్మదేవి స్కూల్లో కూడా చెట్లు నాటడం జరిగిందండి. అట్లా అనేక కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లో ప్రభుత్వం పెట్టిన విధంగా పేదలకి అన్నదానం చేయాలనే ఉద్దేశంతో మానవత ద్వారా 5,000 మన మానేపల్లి సత్యనారాయణ గారు ఇవ్వడం అభినందనీయమండి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది వచ్చినా, ఎవరు ఏ విధమైన సహాయాన్ని ఇచ్చినా పారదర్శకంగా వెళ్ళవలసిన వ్యక్తికి చేర్చే విధంగా చేర్చే సంస్థ మానవత. అది నాకు అర్థమైనటువంటి 2 లైన్ల సారాంశం. సో దాన్ని సభాముఖంగా చెప్తున్నాను. సో దీని నిమిత్తం పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు. మీ అందరికీ నమస్కారం. ఈ మహిళానందు రాఖీ సందర్భంగా మీ అందరూ నా చెల్లెలుగా భావిస్తూ మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. ఈ సభాముఖంగా నేను 10,000 రూపాయల డొనేషన్ నేను అనౌన్స్ చేస్తున్నానండి. సో నా సహాయంగా దీనితో పాటుగా మీరు ఎవరైనా వచ్చినా నా కాలేజీకి మెంబర్షిప్ డ్రైవ్ నేను ఫాలో చేస్తాను. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను ఏలూరులోనే పుట్టాను, ఏలూరులోనే పెరిగాను. చివరి స్టేజ్ అంటే రిటైర్మెంట్ స్టేజ్కి ఏలూరులో ఉండాలన్న ఆశయంతో రామచంద్రలో జాయిన్ అయ్యాను. సో విశ్రాంతం 2 సెమిస్టర్ల విశ్రాంతం మళ్ళీ రమ్మన్నారు. ఓకే. సో ముఖ్యంగా నేను నాకు తెలిసినటువంటి స్కిల్, నైపుణ్యం అంటే విద్య సంబంధించినండి, అది నేను చేయాలన్న ఉద్దేశంతోనే నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. ఒకటి నేను గర్వంగా చెప్తాను,